శ్రీరామ కళ్యాణం. సీతా కళ్యాణ వైభోగమే, రామ కళ్యాణ వైభోగమే. రాముడు దేవుడు కాదు, రాముడు మానవుడు. ఎందుకు ఈ అనుమానం వస్తుంది అంటే, ఈతడా ఈ చిన్నవాడా, ఈతడా తాటకి చించే ఈ చిన్నవాడా, ఆతల సుబాహుగొట్టి యజ్ఞముగాచే ఈతడా ఈ చిన్నవాడా, చేతనే ఈ కుమారుడా శివుని విల్లు విరిచే చెప్ప కొత్త కథలే. ఏం కథలు చెప్తున్నారండి? ఈ 14 ఏళ్ల పిల్లవాడు శివధనుస్సు విరిచాడా అనే అనుమానం వస్తుంది. దైవం మానుష రూపేణా అని విశ్వామిత్రుని యొక్క ఆజ్ఞతో రామచంద్ర ప్రభు యజ్ఞ రక్షణ కోసం వచ్చాడు. దశరథుడు తన కుమారుణ్ణి పంపను అనంటే, రాముడెవరో నాకు తెలుసు, నా తరువాత వశిష్ఠుని కూడా తినెవరో తెలుసు అంటాడు. అటువంటి రామప్రభు మనందరి వాడు, మనవాడు. ఎందుకు రామలక్షణాన్ని మనం ఊరు వాడ జరుపుకుంటాం కళ్యాణంగా? ఎందుకంటే రాముడు పూర్వభాషి, హితభాషి, స్మితభాషి. అందరి క్షేమం కోరుతాడు, మాట్లాడతాడు. బాలకాండలో ఉంటుంది. పొద్దున్నే రామచంద్ర ప్రభు తన అన్నదమ్ములతో కలిసి వెడుతూ ఆ ప్రాంతంలో ఉన్న పిల్లల్ని ఒక రకంగా పలకరిస్తాడు, పెద్దల్ని ఒక రకంగా పలకరిస్తాడు, గురువుల్ని మరొక రకంగా పలకరిస్తాడు, రోగతప్త హృదయాల్ని మరొక విధంగా వస్తాడు, స్త్రీలను మరొక విధంగా భావిస్తాడు. ఇట్లా ప్రతి ఒక్కరిని పలకరించుకుంటూ పోతాడు. అందుకనే రాముడు దేవుడుగా భావిస్తాం, మానవుడుగా కూడా మనమందరం భావిస్తాం. తండ్రి మాటకై పదవుల త్యాగమే చేసెను, తన తమ్ముని బాగు కొరకు తానడవి పాలాయను అంటాడు కదా. ఆ రాముడు అన్నదమ్ముల ఆదర్శమైన, ఆలు మగల అన్యోన్యమైన తండ్రి మాటను నిలుపుటకై ఇలలో నిలచిన దశరథరా. అందుకనే రామచంద్ర ప్రభు మనకులాగా ప్రవర్తించాడు, మనలాగే ఉన్నాడు. సీతాపహరణం జరిగినప్పుడు చెట్టును, పుట్టని, వాగుని, వంతన్ని, పశుపక్షాదులు కూడా నా సీతను చూశారా అంటూ మానవుల్లాగా దుఃఖించాడు. తన తమ్ముడు యుద్ధంలో మూర్ఛపోతే, నాకు ఈ ప్రపంచంలో అందరూ దొరుకుతారు కానీ ఇలాంటి తమ్ముడు దొరకడు అని చెప్పినట్టు దుఃఖిస్తూ ఉన్నటువంటి వాడు. ప్రజలందరి సమంగా చూశాడు, సుఖశాంతులతో ప్రజలను చూశాడు. అతను ప్రజాప్రభు, ఆదర్శ ప్రభు. అందుకనే ఆయన పురుషులలో పురుషోత్తముడు, నరులలో నారాయణుడు. అటువంటి శ్రీరామచంద్ర ప్రభువుకు, సీతాదేవికి ఈ రోజున జరుగుతున్న కళ్యాణానికి మనమంతా వెళదాం, ఆ వేడుకలో పాల్గొందాం. రాముడు మనవాడుగా ఊరు, వాడ, పల్లె అందరూ కూడా వీధులలో కూడా ఈ కళ్యాణం జరుపుతుంటారు. సాధారణంగా కళ్యాణాలు దేవాలయాల్లో దొరుకుతాయి, కానీ ఈ రాముడు మావాడు, మా ఊరి దేవుడు, అందాల రాముడు అంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా తమ వంతు బాధ్యతగా ఈ కళ్యాణంలో పాల్గొంటారు. అలాంటి సీతా కళ్యాణానికి మనమంతా వెళ్దాం. శ్రీరామచంద్ర ప్రభు, సీతామాత యొక్క ఆశీస్సులు పొందుదాం. సెలవా మాకు సెలవా, పాహి రామ ప్రభో, పాహి రామ ప్రభో, పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో, పాహి రామ ప్రభో.